మూడవ దత్తపది సత్యనారాయణ గారు. భక్తి శక్తి యుక్తి ముక్తి శృంగేరి పీఠం సేవలు. నీతికి తావలంబైన నిర్మల భక్తిని పెంపుసే జగన్, జాతికి మార్గదర్శక విచారణ చేసటి శక్తి పెంచగన్. భక్తి శక్తి రెండయ్యే, యుక్తి ముక్తి ఉన్నాయి. ప్రాతిగా ఆదిశంకరుల వాంగ్మయమెల్లను, ప్రాతిక ఆదిశంకరుల వాంగ్మయమంతయు అనండి, వాంగ్మయమంతయు బుద్ధియుక్తులను. యుక్తి అని మీరు ఇచ్చారు కదా, సరే బుద్ధియుక్తితో ఒక వాంగ్మయం అర్థం కావాలంటే కాస్త యుక్తులు ఉపయోగించాలి. అలాగ చేయిస్తే అది అర్థమవుతుంది. వాంగ్మయమంతయు బుద్ధియుక్తితో, ప్రాతిగా ఆదిశంకరుల వాంగ్మయమంతయు బుద్ధియుక్తితో. నాలుగవ దత్తపది పూర్ణచంద్రరావు గారు. ధనము జనము వనము గణము విద్యా వ్యవస్థ. శూన్యముగా అదే బోధనము చుక్కలు కనపడున పరీక్షలను, ధన్యులుగా అరే బోధకులు తత్పరతం జనమున్ గణించుచున్. 80 లెక్కలు సరిపోతున్నాయి. ధన్యులుగా అరే బోధకులు తత్పరతం జనమున్ గణించుచున్. అయ్యా అవధాని గారు, వివాహంలో సాధారణంగా అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాడు. మరి వారి పెళ్లిలో వారేం చూసుంటారు? ప్రతి వారి వివాహంలో కూడా అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. మరి అరుంధతి వాళ్ళ వివాహంలో వాళ్ళు ఏం చూసుంటారు? వారి పెళ్లిలో కూడా అరుంధతి దేవిని దర్శించడానికే దేవతలు అందరూ వచ్చారు. అంత గొప్ప ఆవిడ. ఎందుకు అరుంధతిని చూపిస్తారు అంటే అదేదో శుభమని ఊరికే అనుకోకూడదు. మనకు విషయం ఏంటంటే శుభాశుభాల సమస్య కాదు అక్కడ, ఆ స్ఫూర్తి పొందాలి. విశ్వామిత్రుని శాపం కారణంగా, రాజుల దండయాత్ర కారణంగా 100 మంది కొడుకులను కోల్పోయారండి అరుంధతి వశిష్ఠుడు. 100 మంది. ఆయన నిలదొక్కున్నారు ఆ కష్టాన్ని. అందుకని వాళ్ళను చూసి ఆ స్ఫూర్తిని పొందమని. అదేదో కనపడగానే ఏదో అయిపోయిందని కాదు అక్కడ. జీవితంలో భార్యాభర్తలు ఆనందంగా ఉండాలి అంటే కష్టాలకి నిలదొక్కునే శక్తిని పొందాలి. అంత ఉన్నా కానీ ఆయనకి అహంకారం రాలేదు. చేయవలసిందేదో చేశారు. ఆయన చేయకపోయినా పరాశరుడు చేశాడు మనవడుగా. తాతగారు అనుమతి తీసుకునే చేశాడు. శక్తిని చంపేశారు స్పష్టంగా పెద్ద కొడుకుని. భార్య గర్భంతో ఉండగా పరాశరుడు మహావిష్ణు భక్తుడు. ఆయన తర్వాత కక్ష తీర్చుకున్నాడు ఆయన వశిష్ఠుడు ఆ మేరకు వెళ్ళలేదు. అంత ఉదాత్తమైనటువంటి దాంపత్యం కాబట్టి వాళ్ళని చూసి కాస్త నేర్చుకోండి కష్టాలను సహించడం. అందుకోసం గొప్ప స్ఫూర్తిదాయకంగా పెట్టారు దాన్ని. లేకపోతే అరుంధతి కనపడదు, 6 ఎకరాలు అప్పు కనపడుతుంది, 60,000 అప్పు కనపడుతుంది అని అంటే ధన్యులుగా అరే బోధకులు తత్పరతం జనమున్ గణించుచున్. ధన్యులుగా అరే బోధకులు తత్పరతం జనమున్ గణించుచున్. అన్యుల సేవ పావనము అక్షర బోధన పాపకర్మము. అధికారుల సేవ పావనం, అక్షరాలు బోధించడం పాపం. అందువల్ల అలా ఉంది. అందుకే ఆఫీసు చుట్టూ తిరిగే వాళ్ళకి జీవితం పావనం అవుతుంది, అవార్డు వస్తారు. నిజంగా అక్షరాలు బోధించేవాడు పాపకర్మ చేసినట్టు లెక్క. అన్యుల సేవ పావనము అక్షర బోధన పాపకర్మయు. పావనము అన్యుల సేవ పావనము. అధికారులను సేవించడం, ఇతరులు సేవించడం పావనంగా భావిస్తారు. అక్షర బోధన పాపకర్మయు. చదువు చెప్పడం అంటే పాపం చేసినట్టే. వాడు చుట్టూ తిరిగితే చాలు. అన్యుల సేవ పావనము అక్షర బోధన పాపకర్మయు. 5వ దత్తపది సంధ్య గారు. అవ్వ బువ్వ గవ్వ రవ్వ మహిళా సాధికారత. అవ్వలు వారు కమలాయత నేత్రుడు విద్యలందునంద్రవ్వలు రాల్చువారు జనరాజ్యములేలగజాలువారు. ఈ బువ్వయ తత్ప్రసాదమగు పువ్వులు గారిక పుష్పబాణముల్. ఈ బొవ్వయ తత్ప్రసాదమగు పువ్వులు గారిక పుష్పబాణముల్. పువ్వులు అనుకోవద్దు, పుష్పం బాణంలా కూడా ఉపయోగిస్తున్నాయి. అవసరమైతే చూపిస్తారు వాళ్ళ ప్రతాపం. ఈ బొవ్వయ తత్ప్రసాదమగు పువ్వులు గారిక పుష్పబాణముల్. గవ్వ రేపు చూద్దామండి. 6 శ్రీమతి విజయనగర్. గవ్వలు దొరకడం లేదు.
ఈ బొమ్మయ తత్ప్రసాదమగు పువ్వులు గారిక పుష్పబాణములు కలిమి చెలిమి బలిమి పులిమి. మధ్యాహ్నం ఒకటి చెప్పామమ్మా, మీరు లేరు, రాసుకున్నారా? కలిమియ మువ్విధంబగును శ్రీకర భీకర భారతములో కలిమికి తామసూయబడి కత్తులు దూసిరి కౌరవాదములు. అయ్యా అవధాని గారు, నేను విశాఖ నుంచి వచ్చాను కనుక ఈ క్షేత్రానికి రావడానికి బస్సు ఎక్కాను. పొగ త్రాగరాదు అన్న బోర్డుని ఇక్కడ స్త్రీలకు మాత్రమే అని ఉన్న దాని పక్కనే పెట్టారు. అదేమిటిది? అటువంటి భేదం ఏమీ లేకుండా అందరూ మొదలు పెట్టారు, అందుకని పెట్టారు. ఏమైనా స్త్రీలు ఏమైనా తక్కువ అనుకుంటున్నారా మీరు? సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళండి, చెప్తారు. గచ్చిబౌలి వెళ్ళి సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళండి. ఇన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే మీకు చూపిస్తే కంగారు పడతారు. మేము ఇంకా చెడిపోలేదు అన్నయ్య నేను అంటే అది మీ అదృష్టం అని. సాయన ఈ అదృష్టం ఇలాగే ఉండేది, అమ్మవారిని నమ్ముకో. అంత భయంకరంగా ఉన్నాయని మా వాడి దగ్గర వీడియోలు చూడండి, ఉంటాయి ఇంకా ఉంటాయి. అట్లా మీకు తిరిగిపోవడం మీరే బిగిస్తాను అలా చాలా ఉంటాయి. ఓకే, ఈ మువ్వయ తత్ప్రసాదమగు మీరు చెలిమియ మువ్విధంబగును శ్రీకర భీకర భారతంబులం కలిమికి తామసూయబడి కముకత్తులు దూసిరి కౌరవాధములు చలమును చూపెన బలిమి. మధ్యలో పెడదాం, అస్తమానం అక్కడే ఎందుకు పెట్టాలి? మోసాలు చేశారు కదా అందుకు. చలమును చూపెన బలిమి, కపటత్వాన్ని. చలమును చూపెన బలిమి సారథి కృష్ణుడు సాగనిచ్చునే. చలమును చూపెన బలిమి సారథి కృష్ణుడు సాగనిచ్చునే. ఇక కొలిమి ఉందమ్మా, తలచుద్దాం. చలమును చూపెన బలిమి సారథి కృష్ణుడు సాగనిచ్చునే. 7వ దత్తపది శ్రీమతి నాగరాజ లక్ష్మి గారు. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మధ్యతరగతి జీవనం. పాలను నమ్మలేము, మరి పాలను కింతగా నమ్మవచ్చు. రాజాలదు నీరమున్ పెరుగజాలినవా ధరరొక్కటే కదా. ఏలిన వారి దానములు, పథకాలు, ప్రజాకర్షక పథకాలు ఉన్నాయి కదా. వారికి 300 ఇస్తాం, వీరికి 700 ఇస్తాం, ఇంట్లో కూర్చోబెట్టిస్తాం. గ్రామీణ రూరల్ ఏదో సహాయ పథకం అని పెట్టారు. ముద్ర ఇంచులు 300 ఇస్తున్నారు. మొత్తం వ్యవసాయాలన్నీ ఆగిపోయినాయి. రైతు పిలిస్తే ఎవడొస్తాడు? ఇంకా కూర్చోబెట్టిస్తుంటే. ఏలిన వారి దానములు, ఏలిన వారి దానముల వెన్నగా, వెన్న అక్కడ పెట్టండి, అవి ఎన్నగా. అందుకని ఏలిన వారు అన్నాం కదా. ఏలిన వారి దానముల వెన్నగా వెన్నలు లేని నేతులు, వెన్నలు లేని నేతులు. వెన్నలేదు కానీ నెయ్యి పుట్టిస్తారు మహానుభావులు. వారికి తెలిసిన ఇంద్రజాలాలు మనకెక్కడ తెలుస్తాయి. వెన్నలు లేని నేతులు ఏలిన వారి దానముల వెన్నగ వెన్నలు లేని నేతులు. నెయ్యి మళ్ళీ తర్వాత ప్రార్థిద్దాం. లేదు, ఏలిన వారి దానముల వెన్నగ వెన్నలు లేని నేతులు. తర్వాత 4వ పాదంలో నెయ్యి పుట్టిస్తారు. 8వ దత్తపది ముందు నెయ్యి పెట్టాలి, అందరికీ అక్కర్లేదు. ఈ బ్రాహ్మణులు ఒకటేనండి, చాలా మంది ఉన్నారు. అంతగా మరి వచ్చి శివరామకృష్ణ అంటే ఇక్కడ అందరూ లేరండి, బ్రాహ్మణులు ఉన్నారు, కన్వర్టెడ్ బ్రాహ్మణ్స్ కూడా ఉన్నారు. ఇంకేం గొడవ లేదు. రాధావజ్జల శివరామకృష్ణ గారు. 8వ దత్తపది నేతి, ప్రీతి, దాంతి, శాంతి, ఆత్మ పదార్థాన్ని గురించి. అది కాదంచును ఇద్ది కాదనచు ఆగా నేతివాదమ్మునన్ హృదయ గ్రంథులు భిన్నమౌనెడల సంభిన్నమౌనటుల. హృదయ గ్రంథులు భిన్నమౌనటుల అంతేనండి, నటులే. హృదయ గ్రంథులు భిన్నమౌనటుల సంప్రీతిన్ జగన్మాతనే. ఇందాక చెప్పింది అదండి, నే అన్నా, జగన్మాతనే. సంప్రీతిన్ జగన్మాతనే. హృదయ గ్రంథులు భిన్నమౌనటుల సంప్రీతిన్ జగన్మాతనే. దాంతి, శాంతి రావాలి. సంప్రీతిన్ జగన్మాతనే. పదముల్ వీడక వేడినంత, పదముల్ వీడక వేడినంత మనసే. పదముల్ వీడక వేడినంత మనసే వ్యాసాక్ష వేదాంతియవు. దాంతి, వ్యాసాక్ష వేదాంతియవు. అమ్మవారి పాదాలు విడిచిపెట్టకుండా వేడినట్లయితే ఆవిడ మనకి ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుంది. మనంతా మనం పొందడం చాలా కష్టం. అంతిమంగా ఆ జ్ఞానానికి భగవంతుడు
పురవాల్సిందే, తమకు తెలియంది ఈ ప్రయత్నం అంతా సాగుతూనే ఉండాలి. ఆయన అంతిమంగా సూర్యకిరణం పడాల్సిందే. అది పడితే వ్యాసాఖ్య వేదాంతియం, ప్రతి మనస్సు కూడా వ్యాసుడంత గొప్ప వేదాంతి అవుతుంది. దాంతి అనే పదాన్ని వేదాంతి అనే దాంట్లో పెట్టారు. 9వ దత్తపది జగన్మాతనే పదముల్ వీడక వేడినంత మనసే వ్యాసాఖ్య వేదాంతియం. 9వ దత్తపది చలపతి గారు. కరి గిరి హరి తరి కరిపై దూకిన హరియై వరపుత్రుని గావనించు గావనించ భాస్వచ్ఛింహంబు ఇంచి అంతే. వరపుత్రుని గావనించ భాస్వచ్ఛింహంబు అరసింహమా నరసింహము. అది అరసింహం కాదు, నరసింహం. భాస్వచ్ఛింహంబు అరసింహమా అని ఒక ఆశ్చర్యార్థకం పెట్టండి. నరసింహము అది సగం సింహం కాదు, నరసింహం. భాస్వచ్ఛింహంబు అరసింహమా నరసింహము. సింహాల వల్ల కూడా ఉపయోగం ఉంది. అరసింహమా నరసింహము. అవునండి, శతావధానాన్ని సర్కస్ అన్నారు కదా. శతావధానాన్ని సర్కస్ అన్నారు. అందులో సింహాలు పులులు ఉండవు. మరి మీకు సర్కస్, మాకు కర్కశం. జయలలితం జయలలిత జయప్రద జయసుధ జయమాలిని. అయ్యా మీ వాళ్ళందరినీ మీకు ఇస్తున్నాం, మా దగ్గర ఎట్టు పెట్టుకుంటే ప్రమాదం పెట్టు, చీకటి పడింది కూడా. జయలలితంబగు గ్రంథం జయప్రదము భారతమది జాతికి గురువు. జయప్రదము భారతమది జాతికి గురువు. భయమే జయసుధరుండగా. భారత జయసుధ అయితే భయం లేదు, ఇదైతే భయం. భయమే జయసుధరుండగా, భారత సుధలు మనకుండగా భయం అవసరం లేదు. భయమే జయసుధరుండగా. ఇంకా జయమాల సంగతి రాత్రి ఫోన్ చేసి చూద్దాం. అప్పుడే ఎక్కడుందో వరకు వారు ఇప్పుడు అదోసం. భయమే జయసుధరుండగా. 11వ దత్తపది శ్రీమతి సింహాద్రి వాడి గారు. అమ్మ లేవండి. చేపట్టిన పని ఎంతయు మూపున వాపీతటాకములు గట్టునటు. పిత మూపున వాపీతటాకములు గట్టునటు రూపొందజేయనత్తరి నత్త. రూపొందజేయనత్తరి అత్తరి ఆ సమయంలో. ఇక మిగిలింది రొయ్య, చూద్దాం. అది మళ్ళీ ఆక్వాకల్చర్ మా గోదావరి జిల్లాలకు ఎలా ఆకిపీడి దిగని దొరకదు, రాజును పట్టుకోవాలి. 12వ దత్తపది రూపొందజేయనత్తరి మూపున వాపీతటాకములు కట్టునటం రూపొందజేయనత్తరి. 12 కోనేరు కల్పన గారు. ఇది మరీ ఇబ్బంది. వారు బ్రాంతి విస్కీ పబ్బు రామనామం రామభక్తుల వర్తన స్మరింబందగు రామనామమది. సాంబా రుద్రయంచడ్గినన్ పరమేశుండును చెప్పు. భక్త హృది లడ్డబ్రాం దివారాత్రముల్. విస్కీ రావాలి. మీరు కూర్చోండి, మరి మీ ముందు కూర్చుకుంటే ఎలాగా. లబ్డబ్రాం దివారాత్రముల్ స్మరింపన్. ఆ చివర లకారం ఉంది, అది చూసుకుంటే అప్పుడు దాన్ని బట్టి ఎత్తివేద్దాం. స్మరింపన్ జపసాగరాన. రామనామం అనే స్మరిస్తూ ఆ జపసాగరంలో మునిగిపోతే అందులోనూ బుడగలు ఉంటాయి. స్మరింపన్ జపసాగరాన బుడగల్. ఇన్ని పాటలు పాడాలి విస్కీ రావాలంటే. దివారాత్రముల్ స్మరింపన్ జపసాగరాన బుడగల్. ఆ బుడగలు ఎలా చప్పుడు చేస్తాయంటేనండి బ్రాడ్స్కీకు విస్కీయను. ఈ పేర్లు అర్థం కావాలంటే రష్యా వెళ్ళాలి, అక్కడ పేర్లనే అలాగే ఉంటాయి. అంతే కదా. మరి మా సోదరుడు నాగపణి శర్మ సమయానికి చెప్పుకోవాలనేది ఎంత ప్రతిభ అంటే, ఈసరికి ఈ పూర్ణకి అతను ప్రేరణ అలా చేయొచ్చు. కాంబ్లే కుంబ్లే అనిస్తే జడేజా క్రికెట్ వాళ్ళ పేరు. ఏషా జడేజా నడయోర భేదక అని చెప్పి ఆ సింహికని చంపి సముద్రంలో పారేసినప్పుడు అది శబ్దం చేసింది. కాంబ్లీతి కుంబ్లీతి రవంచకార అన్నాడు. చాలా గొప్ప విషయం. అది పోయింది అసలు వింటేది. ఇదిరా అబ్బాయి, ఇది ముఖే సరస్వతి అంటే అది.
అందుకని అదొకసారి గుర్తొచ్చింది, అందుకని ఇలా పెట్టాను. బ్రాడ్స్కీ కొవిస్కీయనం దివారాత్రముల్ స్మరింపన్ జపసాగరాన బుడగల్ బ్రాడ్స్కీ కొవిస్కీయనం. ఒక అబ్బాయి ఒక అతను రష్యా వెళ్ళి అక్కడ ఏదో చెరువులో ఈతకోరంలో పడిపోయాయి. ఏడుస్తూ పాపం అమ్మో నాయనో సస్తినో అన్నట్ట. ఓ ముగ్గురు వచ్చి కాపాడట. భాష రాదు బాగానే కాపాడారంటే భాష రాకపోవడం అంటే పిలిచావు కదా అన్నట్టు. వాడి పేరు అమ్మో నాయనో సస్తినో. అది రష్యాలో పేర్లని అలాగే ఉంటాయి. గొరపచేవు బ్రిజ్నేవు అలాగే అమ్మో నాయనో సస్తినో కూడా ఉన్నాయి అక్కడ. అందుకని సరిపోయిన సరిగ్గా వాడి బతికే యోగం ఉంటే అలాంటి మాటలే తోస్తాయి. అమ్మవారి దయ. వాడ పేర్లు అవేంది కావాలి. వాడు అనుకున్నట్టు మన దేశంలోనే కాపాడరు, ఇక్కడ ఏదో ఊరికే నాకు వచ్చిన తెలుగు మాట్లాడితే టక్కన వచ్చారు ముగ్గురు సరిగ్గా. అంటే మా పేర్లు అవేనయ్యా లేకపోతే ఎందుకు వస్తామని. అలాగా దివారాత్రముల్ స్మరింపం జపసాగరాన బుడగల్ బ్రాడ్స్కీ కొవిస్కీయను. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటే ఇది. అందుకేనండి అవధానంలో కలిగే అవధానం వల్ల కలిగే ఒక గొప్ప ధైర్యం ఏమిటంటే, అది 3 రోజులు శతావధానమైనా 30 రోజులు సహస్రావధానమైనా ఎదిరించిన ధైర్యం ఉంది చూడండి. అది జీవితంలో చాలా సందర్భాల్లో చాలా ఉపయోగపడుతుంది. కేవలం సాహిత్య ప్రజ్ఞాన్ని వదిలేయవలసిన అవసరం లేదు. ఇలా ఛేదించాం అలా ఛేదించాం, ఏదో ఒక అక్షరం తీసుకొస్తున్నాం, ఓ అక్షరం తీసేస్తున్నాం, ఓ భావం కలుపుతున్నాం, ఓ విచిత్రమైన ఆలోచన చేస్తున్నాం. అలాగే ఇంట్లో సమస్యలకి, కార్యాలయంలో సమస్యలకి అనేక ఎవరన్నా తీసుకొస్తాం. మనం చేయలేని పరిష్కారం వాడు చేస్తారు. మనం చెప్తే విన్నవాడు వాడు చెప్తే వింటారు. అదే పదాన్ని తీసుకురావడం అంటే. ఓ పదాన్ని తొలగించడం అంటే ఒకరిని బయటికి పంపిస్తే ఇంట్లో సమస్యలు పరిష్కారం అండి. వాడు ఉంటే అవో కనీసం వాళ్ళు లేనప్పుడైనా మాట్లాడుకోవాలి. పని పూర్తిగా పంపిపోయిన వాళ్ళు లేనప్పుడు మాట్లాడుకోవాలి. అదే పదం తొలగించడం. అంతేగాని వాడు ఉండగా వాడినే కూర్చొని హితోపదేశి వ్యాసుడు చెప్పినా వెంటవాడు. మనం ఓ గ్లాసుడు దోషుడు ఎందుకు వెంటాడు. అది నేర్చుకునేది. అంటే ఆ సమస్యలు నాకు ఇచ్చిన ధైర్యం అది. ఓ పదం వేస్తున్నాం, ఓ అక్షరం తీసేస్తున్నాం, ఓ అక్షరం పట్టుకొస్తున్నాం, ఏదో కొత్త భావం చేస్తున్నాం. జీవితంలో సమస్యలు కూడా ఇంతే. ఓ కొత్త దశ తీసుకొస్తే సమస్యలు పరిష్కారం. జపసాగరాన బుడగల్ బ్రాడ్స్కీ కొవిస్కీయను. 13వ దత్తపది. పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్ష. ధర్మము కానిదిష్టము ఇష్టము గదా, ధర్మము కానిదిష్టము గదా, తొలగన్ వలె చిత్తమందున. అవధాని గారు, ధర్మమే ఇష్టమవు నెడల, ధర్మమే ఇష్టమైన ఎడ తజ్జయమంతయు సార్థకంబగున్. చెప్పండి అయ్యా. గతకాలంలో కొన్ని దశాబ్దాల ముందు ఎవరి గురించి అయినా మాట్లాడాలి అంటే వాడు ప్రముఖులు, జ్ఞానులు, నిష్ణాతులు అనేవాడు, శ్రేష్ఠులు అనేవాడు. కానీ ఈ కాలంలో మాత్రం ఎవరి గురించి అయినా మాట్లాడాలంటే వాడా, కత్తి, కేక, సుత్తి అంటున్నారండి. ఏమిటి మన తెలుగు భాష ఎక్కడికి వెళ్ళిపోతుంది? అవన్నీ అక్కడ ఉన్నాయి. కత్తి, నత్తి, సుత్తి అక్కడ ఉన్నాయి. కేక ఒకటే లేదు మీ దేవ. నేను ఇంటికి వెళ్ళి పెడుతున్నావు ఆ కేకలే. ఇప్పుడు ఎక్స్ప్రెషన్, భావ అభివ్యక్తి అనేది మారుతూ ఉంటుంది. పూర్వం పురాణాలు మురారి అనర్ఘరాగం చదివితే ప్రధానంగా ఇటువంటి అభివ్యక్తులు చాలా ఉంటాయి. అసలు ఒక సంతోషాన్ని, ఒక బాధని, ఒక పౌరుషాన్ని వ్యక్తం చేయడం, శూద్రకుడు ముచ్చగట్టడం ఒకటి. దాంట్లో చాలా చిత్రంగా ఉంటాయి మాటలు. మనం ఇంకా కొత్త పదాలు కానీ పెట్టాం. కాలాన్ని బట్టి, దేశాన్ని బట్టి, ప్రభుత్వాన్ని బట్టి భాషాలలితాన్ని మారుతుంది అని చెప్పారు. అంతే కాలము బట్టి దేశమును కంచి. 13వ ధర్మమే ఇష్టమైన ఎడత జయమంతయు సార్థకంబగు. మర్మమెరుంగా అర్థమును, మళ్ళీ వెళ్తామండి, ఇది సంతోషంగా ఉంటుంది, అవసరం కూడా. మర్మమెరుంగా అర్థమును మానిని కామము, మర్మమెరుంగ అర్థమును మానిని కామము. ధర్మబద్ధతన్, అర్థకామాలు ఉండడాన్ని ఎప్పుడు తప్పుగా మన సంస్కృతి చెప్పాలి. వాటిని నియమబద్ధం చేయమన్నాడు. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అన్నాడు భగవద్గీత. ఆ కామం అనే కోరిక అనేది ఇది ఎటువంటి కోరికైనా అది ధర్మానికి విరుద్ధం కాకపోతే ఆ కోరిక నేను అన్నాడు స్వయంగా. కోరిక భగవత్ స్వరూపం అన్నాడు.
కోరడం తప్పు అని భారతీయ సంస్కృతిలో చెప్పలేదు. బలవంతపు నిషేధాలు, బలవంత బ్రహ్మచర్యాలు ఇందులో ఉండవు. దాన్ని ఒక పరిమితి పాటించండి. డబ్బు సంపాదనకి, కోరికలకి ఒక పరిమితి ఉండాలి, అంతేగాని ఉండడం తప్పు. అదే వైదిక ధర్మ మార్గముల బ్రహ్మ రహస్యం ఇదే కదా కవి కాదనలేదు మానవుని కాంక్షలనన్నాడు. సాగర ఘోషణ పద్యం. కాదనలేదు మానవుని కాంక్షలనన్నాడు. ధర్మ మార్గ సంపాదిత వర్ధమున్ నియమబద్ధము కామము. ధర్మ మార్గ సంపాదిత వర్ధమున్ నియమబద్ధము కామము. తద్విరక్తి చే వేద తదంత మార్గముల విశ్రుత మోక్షము పొందుడొప్పగున్. ధర్మ మార్గంలో అర్థాన్ని సంపాదించాలి. కామానికి నియమం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఒక వయస్సు, ఒక పద్ధతి, ఒక ముచ్చట ఉంటే దాని సంతాన యజ్ఞం అన్నారు ఎక్కడ అన్నారు. అందుకని మర్మమెరుంగ అర్థమును మానిని కామము ధర్మబద్ధతన్. 14వ సప్తపది అగ్నిహోత్రం శ్రీరామ చక్రవర్తి. సీమ కోనసీమ, దివిసీమ, పల్నాటి సీమ, రాయలసీమ సమైక్యాంధ్ర ఇప్పటి ఉండెన్నాడొక కోనసీమయతానుయ్యాలలో నూగుచున్ గుండెంత దివిసీమ ఉప్పెనగా గుండెంత దివిసీమ ఉప్పెనగ బొగ్గుంజేసి విచ్ఛేదమే. దివిసీమ ఉప్పెనగ బొగ్గుంజేసి విచ్ఛేదమే. పల్నాడు సీమ అంటే గుంటూరే కదా, గుంటూరు అంతా పల్నాడు సీమ కదా. పండెన్ పంటయు రాజధానియగున పల్నాటి సీమంగనన్. పండెన్ పంటయు రాజధానియగున పల్నాటి సీమంగనన్. పల్నాడు సీమ చేసుకున్న అదృష్టం రాజధానిగా మారింది. పండెన్ పంటయు అన్నాను, అది ఉంటుందో ఊడుతుందో తర్వాత చూడాలి. ఇక్కడ పంట పువ్వులే తీసుకున్నారు కదా. పండెన్ పంటయు రాజధాని, పండెన్ పంటయు రాజధానియగు ఆ పల్నాటి సీమంగనన్. రాజధానియగు ఆ పల్నాటి సీమంగనన్. పండెన్ పంటయు రాజధానియగు నా పల్నాటి సీమంగనన్. 15 కారంచేటి శేషబాల గారు. క్యారెట్టు, రాకెట్టు, పాకెట్టు, లాకెట్టు. ఆకాశాన చరింపవం పిరట ఆకావారు గారెట్టులో లోకాతీతమ కామతులు భువికి స్వర్లోకము రాకెట్టులో. ఇంకా పాకెట్టు, లాకెట్టు రావాలి. ఓకల్ సాగెను రోదసీ స్థలికి, ఓకల్ సాగెను రోదసీ స్థలికి రూపొందింప పాక ఎట్టులో. పాకెట్టులో అక్కడ పాక వేయాలి కదా, అది ఎంత యంత్రంతో వేసినా పాకే వీళ్ళు ఉండడానికి. రోదసిలో ఓ గృహ నిర్మాణం. ఓకల్ సాగెను రోదసీ స్థలికి రూపొందింప పాక ఎట్టులో. ఎందుకంటే భూమి మీద పాకేయడమే కష్టం, ఆకాశంలో వేయాలంటే ఇంకా కష్టం కదా, అది ఎంత యంత్రమైనా అలా వేశారు పాపం. ఓకల్ సాగెను రోదసీ స్థలికి రూపొందింప పాకెట్టులో. 16 కేవీఎల్ఎన్ అప్పలాచార్య. చివరిది బాగుండేలా ఉంది. అప్పుడు కనుచు ఆంతర వృద్ధిని పొందుచుండే మేమిప్పుడే కాదు ఎప్పుడును ఇట్టి అవస్థల కృంగువారమే. మేమి ఇప్పుడే కాదు ఎప్పుడును నిట్టి అవస్థల కృంగువారమే. ఎప్పుడు గల్గు ముక్తి విశిష్టాద్వైతం ద్వారా అయినా తొందరగా విష్ణుమూర్తిలో కలిసి ముక్తి పొందొచ్చు, కానీ దీని నుంచి కష్టపడి. ఎప్పుడు గల్గు ముక్తి బ్రతుకెప్పుడు ధైర్యముగాగ సాగు. ఎప్పుడు గల్గు ముక్తి బ్రతుకెప్పుడు ధైర్యముగాగ సాగు. అయ్యా అవధాన్ గారు, భోజనాల వేళ అయింది, అవుతోంది. అన్ని పిండి వంటలు అన్నీ కూడా సిద్ధం చేస్తూనే ఉంటుంటారు. పిండి వంటలు అనగానే రకరకాలు గుర్తుకొస్తాయి. పులిహోర, లడ్డూలు, వడలు, గారెలు, ఆవడలు అన్ని. ఆవడకు ఆవిడకు ఏమైనా పోలిక ఉందంటారా? ఆవడ తాను వేగుతుంది, ఆవిడ మనల్ని వేయి. 17వ దత్తపది ఆర్ నారాయణ. అందులో పెరుగుంటుంది, ఇందులో తరుగుంటుంది. అది కూడా ఉంటుంది. అది కప్పులో ఇస్తా, ఇది ఎప్పుడో ఇచ్చా. చాలా పోలికలు ఉన్నాయి. ఆర్ నారాయణాచార్యుల వారు 17వ దత్తపది. యాంకర్ సుమ, అనసూయ, ఉదయభాను,
శ్రీముఖి, మన జన్మ ధన్యమైపోయింది. లంకాదనం ఇప్పుడు కావడమే అవధానం ప్రారంభించినప్పుడే ఎప్పుడో అయింది, ఇప్పుడు బాధపడుతుంది. కొత్తగా అయ్యేది ఉంది. రోడ్ల తలబెట్టని తరుణిన్ పీడన సేయ తప్పవు సుమా దాగములు ద్రోగములు కదా. తరుణున్ పీడన సేయ తప్పవు సుమా దాగంబులు ద్రోగములు నురుగుందాకు శరమ్ములై ఉదయ భానుండడి లంకను. ఇంక ఉదయించే భానుడు అస్తమించేవాడు తప్ప. నురుగుందాకు శరమ్ములై ఉదయ భానుండడి లంకను. ఇంకా అనసూయ శ్రీముఖి రావాలి. శ్రీముఖిని చివరిలో రప్పిద్దాం, దుర్ముఖి కదా సరిపోతుంది. ఉదయ భానుండడి లంకను, ఉదయ భానుండడి లంకను వరుడై నరుడై ఉత్తరుడు వరుడై తాననసూయ బుద్ధియవు, అసూయ బుద్ధి లేనివాడు. వరుడై తాననసూయ బుద్ధియవు తద్వంశ్యుండు. విషయం ఆయన కోసం పడే పాటలు అది అందులో ఇవ్వడదు. అందుకని వరుడై తాననసూయ బుద్ధియవు తద్వంశ్యుండు నిర్దగ్ధుడవు. అతడు ఒక్కడే తగింపబడకుండా ఉంటాడు, మిగిలిన వాళ్ళందరూ పోతారు. వర్జయిత్వ విభీషణ గృహం. అది వర్జయిత్వ విభీషణ. వరుడై తాననసూయ బుద్ధియగు తద్వంశ్యుండు, వంశ్యుండు ఆ వంశానికి చెందినవాడు. తద్వంశ్యుండు నిర్దగ్ధుడవు. ఇక శ్రీముఖి ఉంది, తరచుదాం. 18 కొంచెం శ్రీనివాసరావు. హరే ధరే నరే రమే శ్రీమన్నారాయణ వైభవం. భక్తికి భారమే యమగు పద్మదళాక్షుని గొంచుటొక్కటే, భుక్తికి నై ప్రయాసపడి పొంగుట కృంగుట మీరు మానరే నరే. అవధాని గారు, అందరి ఋషులకు మీసాలు గడ్డాలు ఉంటాయి, మరి నారదుడికి ఎందుకు ఉండదు? ఆయన్ని మాత్రం దేవ ఋషి అంటారు. అందరి ఋషులకు మీసాలు గడ్డాలు ఉంటాయి, నారదుడికి మాత్రం ఉండవు, అయినా ఆయన్ని దేవ ఋషి అంటారు. నారదుడు 3 లోకాలు సంచరిస్తూ ఉంటాడు. ఏ షాపులో చేయించుకోవాలో తెలియక అలా ఉండిపోయాడు. పైగా 3 లోకాలు సంచరిస్తూ ఉండదు కదా. 3 లోకాలు సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఏ రోజు ఏ ఇంట్లో ఉంటాడో తెలియదు. ఆడాళ్ళు ఉంటారు, మగాళ్ళు ఉంటారు. ఉన్నగా గడ్డం గీసుకుని వెళ్ళకపోతే ఇబ్బంది అని రోజు గీసుకుని వెళ్ళాము. ఆయనకి పెద్ద వీణకి బుర్ర ఉంటుంది చూడండి, దాంట్లో ఆ సామగ్రి అంతా ఉంటుంది. అది షేవింగ్ కిట్. ఎందుకంటే ఆయన వీణతో ఎక్కడికైనా వస్తే ఆ కుటుంబం షేవింగే, దెబ్బలాటగా అయిపోయినట్టు. షేవింగ్ కిట్ అంతా అందులో ఉంటుంది. ఊరికే ఏదో వీణ పట్టుకుంటాడు కానీ ఎప్పటికప్పుడే శుభ్రంగా ఫ్రెష్గా తయారై వెళ్ళిపోతాడు. ముక్తికి శ్రీహరే, ముక్తికి శ్రీహరే జనుచు హరే అని మాట. ముక్తికి శ్రీహరే జనుచు మూల విధుల్ తెలియంగా చెప్పని. ముక్తికి శ్రీహరే జనుచు మూల విధులు తెలియంగా చెప్పని. ఆముక్త మాల్యదుల మాట. ముక్తికి శ్రీహరే జనుచు, శ్రీహరే జనుచు మూల విధులు తెలియంగా చెప్పరే. మొల్ల 19 నల్లాం చక్రవర్తుల జగన్నాథాచార్య. మొల్ల, గోదా, మీరా, ఇంకొక ఆవిడ ఉంది వెంగమ్మ. చిత్తం వల్లిన మొల్లయై శిఖరిజా శ్రీవారి నింజేన మీర అత్తంబైన కవిత్వ సంపదనతో అచ్చల్ పదార్చల్ మీరచ్చల్ అచ్చల్ పదార్చల్ ప్రబంధాత్తం వట్లుగసేయ. అచ్చల్ పదార్చల్ ప్రబంధార్థం వట్లుగసేయ. బంధాత్తం అదో ప్రణాళిక. వెంగమ్మ రావాలి కదా, ప్రాణాలు తీరుస్తుంది ఆవిడ. మీరాత్తంబైన కవిత్వ సంపదలతో అచ్చల్ పదార్చల్ ప్రబంధాత్తం వట్లుగసేయ. వెండిమలయే వెండిమలయే నవ్యన్ కమల్యాది. అక్కడ నవ్వెంగమల్యాది, వెంగమ అనే మాట వచ్చింది. దానికోసం ఇంత తాపత్రయం మాట. కమలి అంటే కమలము కలిగినది కమలి లక్ష్మీదేవి. కమల్యాది లక్ష్మీదేవి మొదలైన వాళ్ళందరూ శివ పూజగా సంతోషిస్తారు. అమ్మవారి పక్కన ఉంటారు కదా, సచామర రమావాణి సవిజ దక్షిణ సేవిత. అందుకని ఆ వెన్న తర్వాత గమ రావాలంటే చాలా ఇబ్బంది. ఈ మధ్యలో ఎక్కడ ఇమ్మడదు. అది
అదేదో గమకం అనడానికి వీలు లేదు. అందుకని దాన్ని పెట్టడానికి అక్కడ పెట్టుకొని అక్కడ నవ్వెన్ కమల్యాది అని ఆపాం. ఎందుకంటే నవ్వెన్ ఏకవచనం, కమల్యాదులు అంటే బహువచనం అవుతుంది. అందుకని కమల్యాది అని ఆపాం. అదేదో ఇంకో బంధం కింద తర్వాత మార్చుకోవాలి. అన్ని యాత్రలు పడితే అవుతుంది పద్యం. ఆ నవ్వెన్ కోసమే ప్రబంధార్థం పట్లుగా, ఎందుకంటే బంధ బిందుపూర్వక సకారం ఉంది కాబట్టి ఇక్కడ నవ్వెన్ సరిపోతుంది. లేదా అది కూడా ఇబ్బంది అవుతుంది. మొత్తం మీద వెంకటాచల మహత్యం రాసినంత పని అయింది ఇక్కడ. ప్రబంధ సద పచ్చల్ పదార్చల్ ప్రబంధార్థం బట్లుగ సేయ వెండిమలయే నవ్వెన్ కమల్యాది. అక్కడ ఆపండి. నవ్వెన్ కమల్యాది గోదా వస్తుంది. 20 అగ్నిహోత్రం హయగ్రీవ రామచంద్రాచార్య. కత్తి, నత్తి, పొత్తి, సుత్తి సమకాలిక సమాజం. కత్తినిడుం హృదయంగున పొత్తిళ్లను పాపబోలె ముద్దులకు తానత్తిన ప్రేమను చూపును. అత్తుకొన తానత్తిన ప్రేమను చూపును. తానత్తిన ప్రేమను చూపును. ఇంకా శుద్ధి రావాలి. ఎలాగో చివరిలో కదా చూద్దాం. 21 మునగంటి రామాచార్య. తానత్తిన ప్రేమను చూపును. 21 మునగంటి రామాచార్య. నాన్నకు అమ్మా, నాన్న, గురువు, దైవం. అయ్యా అవధాని గారు, ఒక ప్రముఖులు తమ జీవిత విశేషాలతో తన ఆత్మకథను రాసి నా ఇష్టం అని పేరు పెట్టారు. మరి మీరు కూడా అలాంటి ఆలోచనలో ఏమైనా ఉన్నారా? దానికి ఏం పేరు పెడతారు? నా ఆత్మకథ రాసి మీరు చదివితే ఉన్న ఆత్మలు ప్రేతాత్మలు అయిపోతే చాలా విశేషం నాకు తెలియదు. అందుకని నేను రాయను, ఎవరిని రాయనెవరు. ముఖ్యంగా ఆడవాళ్ళు రాస్తానంటే అసలు ఆలు మొగం సమానముగ అమ్మకు నాన్నకు సేవ చేయి శోభాలకులు గ్రహించెదరు. వారలకో కులదైవముల్ గదా మేలు నరించు శాస్త్రముల మేటిగ సద్గురువే వచించు. అక్కడ ఆపండి. తరచు మేలు నరించు శాస్త్రముల మేటిగ సద్గురువే వచించు. పైడిపాటి ఉమానాథ శర్మ. 22 పైడిపాటి ఉమానాథ శర్మ. 22 రాగాలు. కళ్యాణి, తోడి, మోహన, శ్రీ రుక్మిణి కళ్యాణ్. కమలా సన్నిభయైన రుక్మిణి జగత్ కళ్యాణి కాంక్షించన కమలాక్షుం జగదేక మోహనుని తత్కళ్యాణమున్ విఘ్నముల్ సమరం బట్లుగా చేయ తోడి శ్రీ జగత్ తత్కళ్యాణమున్ విఘ్నముల్ సమరం బట్లుగా చేయ సాగసమునన్ శత్రుద్ధతిన్. తత్కళ్యాణమున్ విఘ్నముల్ సమరం బట్లుగా చేయ సాగసమునన్ శత్రుద్ధతిన్ మాన్పే శ్రీ. అక్కడ పెట్టాడు. తర్వాత తోడు చేద్దాం. తత్కళ్యాణమున్ విఘ్నముల్ సమరం బట్లుగా చేయ మాన్పే సమరం బట్లుగా చేయ సాగసమునన్ శత్రుద్ధతిన్ మాన్పే శ్రీ. 23 ఏ రామలక్ష్మి. వేదము దివ్యనాదము వివేక సునాదము భవ్య భారతీనాదము వేద పండిత నినాదము దుర్మద బుద్ధిమత్సరోద్భేదము షడ్రిపూద్ధతి నివేదనగాగొను. హరిషడ్ వర్గాలు దానికి నివేదన అయిపోతాయి కాబట్టి హరింపబడతాయి. షడ్రిపూద్ధతి నివేదనగాగొను సర్వలోక. అక్కడ ఆప్ చేయండి. తర్వాత 24వ దత్తపది భేదము షడ్రిపూద్ధతి నివేదనగాగొను సర్వలోక. కూచిపూడి 24 అండి. 24 కూచిపూడి, మణిపురి, కథకళి, ఒడిసి, నాట్య. అలాగేనండి. మీ సొమ్ము ఏం పోయింది పాపం. అవన్నీ ఆర్థాల్లోనే అడిగారు కానీ అలా చెప్పడం ఇష్టం లేక ఇలా చెబుతున్నాయి. ఆర్థాలు చెప్పడం విశేషం ఉంది. అందుకని మార్చేసరికి అవుతుంది అంతా. అయ్యా అవధాని గారు, ఇంజనీరింగ్ చదువుతున్న మా అబ్బాయి ఇంట్లో డబ్బులు ఎక్కడ పెట్టినా కొట్టేస్తున్నాడండి. ఏదైనా మంచి మార్గం చెబుతుంది. ఇందులో 2 అబద్ధాలు ఉన్నాయి. ఒకటి, మీకు అబ్బాయి లేడు, మీకు ఇంకా పెళ్ళే కాలేదు, అందుకని ఇంట్లో డబ్బు కొట్టేయడం మాట నిజం. సంజ మృగతృష్ణలో అర్చ వంజసుతుడు అని. అయ్యా నమస్కారం.
ఇది పోనీ అలాగే అది అలాగే వదిలేయండి ఈ రంగం సరే, వరకు ఊరికే నాకు తెలుసును కాబట్టి 10 మందిలో చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఎవరైనా దయచూపు ఇస్తారు చేస్తారు. అది కాస్త అడ్వర్టైజ్మెంట్ ఇద్దామని. అయ్యా నాకే ఇప్పటికి 11 ఎందుకంటే మంది మీరు పిల్లలు. సుఖంగా ఉన్నారు, మాకు అసూయగా ఉంది. అదేదో పడ్డారనుకోండి ఇందులో ఉంటారు. నాకు 11 మంది పిల్లలు మీకు తెలుసు కదా. సరే ఇంటికి వాడు డబ్బులు కొట్టేస్తున్నాడండి. ఏదైనా మంచి మార్గం చెప్తారు. పెళ్లి సంబంధాలు కుదిర్చే వ్యవహారం అయినా పార్ట్ టైం ఉద్యోగం అది కాదండి, దీనికి తోడు అది కూడా పెట్టారు. అదేమి కాదు. అందుకే కొట్టేయకుండా ఉండాలంటే నగదు రహిత లావాదేవీ పెట్టుకోండి. అది సామాన్యమైనది కాదు. మీరు నగదు రహిత లావాదేవీ అనే మాట మీరు కనకదుర్గాదేవి సన్నిధిలో మనం చెప్పుకోవాలి. అందులో నగదు రహితలో రా తీసేయండి. నగదు హిత పర్వత కుమార్తె సాక్షాత్ పార్వతీదేవి. రకారం పైగా తీసేయాలి, అది అగ్ని బీజం కాబట్టి ఆ లావాదేవీల్లో లావా కూడా తీసేయండి. అగ్ని పర్వతం నుంచి లావా వస్తుంది. లావా తీసేస్తే మిగిలింది దేవి. అందుకని నగదు రహిత లావాదేవి అంటే రకారం లావా తీసేస్తే నగదు హిత దేవి హాయిగా ఉంటుంది. అది చేసుకుంటే కొట్టేయడానికి లేదు. ఓ అట్ట మొక్కగా మన చేతిలో ఉంటే ఎన్ని వేషాలైనా వేయచ్చు. నటనా సుందరి కూచిపూడ జడయై నా పద్యమొప్పెన్ నా పద్యమే యొప్పెడిన్. నటనా సుందరి కూచిపూడి జడయై నా పద్యమే యొప్పెడిన్. దిటవుల్ నర్తక శేఖరు మణిపురాధీసుల్ కిరీట్యాత్మజుల్ బభ్రువాహ. మణిపురాధీసుల్ కిరీట్యాత్మజుల్ వటబీజమ్ములు వృద్ధియై వటబీజమ్ములు వృద్ధియై కథక లీలమ్మ వృక్షముల్గాగా. వటబీజం వృద్ధి చెంది మహావృక్షం అవుతుంది. వటబీజములు వృద్ధియై కథక లీలా వృక్షముల్గాగా. అంతకుముందు లకార పొల్లు ఉంది కాబట్టి ఇక్కడ అది పెట్టుకుంటే ఆ లీలా వృక్షం సరిపోతుంది. అంతకుముందు ఏమొచ్చింది మన కిరీట్యాత్మజుల్ అంటే తర్వాత వటబీజం వచ్చింది కూడా ఆ లకారం మీద వేసిన ఎత్తి లీల కథక లీలా వృక్షములుగాగా. వటబీజములు వృద్ధి కళ ఎప్పుడు చిన్న స్థాయిలో మొదలవుతుంది. అది మర్రి విత్తనము మర్రి వృక్షం కొనకొనేంత అన్నట్టుగా మర్రి చెట్టు అంతగా ఎదుగుతుంది. వటబీజములు వృద్ధి కథకలీలా వృక్షముల్గాగా. కథకళి రావాలమ్మా, అందుకోసం తాపత్రయం. కథక కాదు, కథకళి. అందుకని కథకళీలా వృక్షముల్గాగా. ఇచ్చిన పదం ఇచ్చినట్టు రావడం కోసం ఇంత తాపత్రయపడాలి. కథకలీలా వృక్షముల్గాగా. అక్కడ ఆపండి. ఇంకో అక్షరం బాకీ ఎట్టు పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే తర్వాత చాలా కథ ఒడిస్సీ ఉంది, అది రావాలి. వాడు ఎక్కడ చూసినా కిళ్ళిళ్ళు ఉమ్మేస్తూ ఉంటారు. 25వ దత్తపది అల్లా ప్రకటన రవికుమార్ గారు. డబ్బు గబ్బు సబ్బు జబ్బు. డబ్బును చేకొనంక ఇప్పుడబ్బురమౌ ఇప్పుడబ్బురమయ్యను 2000కి. అబ్బురమయ్యను అంతే కదా. అబ్బురమయ్యను 2000కి. గబ్బగుణ ప్రవర్తనలు కట్టలు కట్టలు శేఖరమ్ములవు. కట్టలు కట్టలు శేఖరమ్ములవు. జబ్బు మిగిల్చిపోయినవి జబ్బు మిగిల్చిపోయినవి చచ్చి చెడి నిలబడ్డ వారికి. జబ్బు మిగిల్చిపోయినవి చచ్చి చెడి నిలబడ్డ వారికి. అయ్యా అవధాని గారు, చివరిగా నాకు ఇప్పటి వరకు జవాబు తెలియని ప్రశ్న, అప్రస్తుతంలో ప్రస్తుతంగా ఉన్న ప్రశ్న. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడంటారు? తీసిన సినిమా అర్థం కాక వేసి పారేశాడు. బాహుబలి లేకపోతే కథ లేదు కదా, అనవసరంగా ఇంత సినిమా తీసారు. 500 కోట్లు ఖర్చు పెట్టారు, ఫైటింగులు తప్పితే ఏం లేవని. ఇటువంటి సినిమా తీస్తావా, నీ గురించే కదా తీసిందని ఓ దెబ్బ వేసేసాడు కూడా. అమృతత్వమానశో పరేణ నాగం నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగా యతయః శుద్ధ సత్వాః ఏ బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే దహ్రం విపాపం పరమేశ్వభూతం యత్పుండరీకం పరుమధ్య సగ్గస్థం తత్రాపి దహ్రం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరः.
జై స్వామివారి జ్ఞాపిక రామాయణ గ్రంథం, పావని సేవా సమితి వారి రామాయణ గ్రంథం, స్వామివారి జ్ఞాపిక రామాయణ గ్రంథం బహుకరణ. శ్రీ పంతుల వెంకటేశ్వరరావు గారిని స్వామివారి జ్ఞాపిక రామాయణ గ్రంథం, శ్రీ ఉన్నవ గణేష్ని సగౌరవంగా శ్రీ వెంకట కోటయ్య గారిని సగౌరవంగా వేదిక వద్దకు ఆహ్వానిస్తూ వెంకట కోటయ్య గారిని సగౌరవంగా వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాం. విషయావధాన బరడాల శ్రీనివాసరావు గారు, పృచ్ఛకులందరికీ విన్నపం, రేపు 9 గంటలకు యథావిధిగా కార్యక్రమం ప్రారంభం అవుతుంది. రేపు సాయంత్రం 5 గంటల నుంచి విజయోత్సవ సభ ఆసుధారా ప్రవాహం ఈ శ్రీరామకృష్ణ క్షేత్రాన్ని మన చెవుల్ని పరమ పావనం చేయడానికి అవధాన గారి నోటి వెంట ఆసు టీవీ జగన్మోహన్ గారు, శ్రీమతి పాలపర్తి భానుమతి గారిని సగౌరవంగా వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి పాలపర్తి భానుమతి గారు, మేడం గారు ఒకసారి చూడండి, రామకృష్ణ గారు కొద్దిగా ముందుకు రండి. ఓకే అమ్మ, ఒక్క నిమిషం ఉండండి అమ్మా. ఉండవయ్యా. అమ్మా ఇటు చూడండి అమ్మ ఒకసారి. ఓకే. శ్రీమతి నిడుమూలు అన్నపూర్ణ గారు కృష్ణ గారికి సత్కారం. ఎస్ఎల్ ప్రసన్న కుమార్ గారిని వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాం. ఎస్ఎల్ ప్రసన్న కుమార్ గారు కొండూరు కృష్ణ గారు స్వీకరిస్తున్నారు. శ్రీ శ్యామనపూడి డాక్టర్ శ్యామనపూడి వెంకటేశ్వరరావు గారిని సగౌరవంగా వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ రామాచార్య గారి పేరు నమోదు చేసుకొని రాయించుకొని సర్టిఫికెట్లు స్వీకరించవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. అవసరమైనటువంటి వాళ్ళు నారాయణ శ్రీమూర్తి గారు, మల్లాది నరసింహమూర్తి గారిని వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాం. మాస్టర్ శ్రీ చింతపల్లి నాగేశ్వరరావు గారిని సగౌరవంగా వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాం. శ్రీ చింతపల్లి నాగేశ్వరరావు గారు, శ్రీ దీవి రఘురామ చక్రవర్తి గారిని సగౌరవంగా వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాం. శ్రీ దీవి రఘునాథ చక్రవర్తి గారు, శ్రీ నల్లాన చక్రవర్తుల శ్రీరామ చక్రవర్తి గారిని సగౌరవంగా వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాం. శ్రీ కుంద విజయరామ వరప్రసాద్ గారిని సగౌరవంగా వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాం. శ్రీ కుంద విజయరామ వరప్రసాద్ గారిని, శ్రీకుంద విజయరామ వరప్రసాద్ గారు, గుమ్మ సాంబశివరావు గారిని సగౌరవంగా వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాం.